ఈరోజు ఎపిసోడ్‌లో హరీష్ గారికి ఒక కోపంగా మాట్లాడడం తప్ప, మొహం మీద చెప్పడం తప్ప, ఆడడం తెలీదు అనే వాళ్ళకైతే మొహం మీద కొట్టినట్టయితే ఉంది ఈ టాస్క్ అయితే ఈరోజు ఎపిసోడు. అలా ఆడాడు. మాస్క్ మ్యాన్ కాస్త సూపర్ మ్యాన్ అయ్యాడు. ఇంకా దివ్య నిఖిత గారు డాక్టర్ కాస్త సూపర్ వుమెన్ అయింది. అంతే ఇయాల ఎపిసోడ్‌ల. హరీష్ గారు ఎప్పుడు మాట్లాడినా నాకైతే డైమండ్ లెక్క అనిపిస్తది. ఎందుకంటే అతను ఏది మాట్లాడినా వావ్ అనిపిస్తది. అలా మాట్లాడతాడు. పక్కనోడు గాల్లో కొట్టుకోవాల్సిందే. నిజంగా చెప్తున్నాను. ఈ యొక్క మొత్తం 15 మెంబర్స్‌లో నాకు బిగ్ బాస్ కంటెస్టెంట్, రియల్ కంటెస్టెంట్ వైబ్ ఇచ్చేది ఓన్లీ ఒక మాస్క్ మ్యానే. మాట్లాడుకోవటాలు లేవు. ఈ వీడియోలో మనమైతే చాలా మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ అయితే వీడియోని అయితే తప్పకుండా ఒక చిన్న లైక్, ఇంకా కుదిరితే హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి గైస్. తప్పకుండా వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది మన వీడియో. సో గైస్, మీ ఒపీనియన్ కూడా ఫస్ట్ అయితే కామెంట్ చేసేయండి ఈ యొక్క ఎపిసోడ్ మీద. అండ్ నాకు ఈ ఎపిసోడ్లో దివ్య నిఖిత గారు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చారు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి అమ్మ కూడా చాలామంది మాట్లాడడం తప్ప నువ్వేం చేయలేవు, టాస్క్ రాలేవు అన్నారు. కానీ ఇవాళ వరుసగా 2 టాస్క్లు గెలిచి ఇద్దరిని ఓడించింది. సేమ్ మాస్క్ మ్యాన్ కూడా అదే చేశాడు. తర్వాతకి మాస్క్ మ్యాన్ ఎలాంటి బ్యాక్ స్టెప్ వేయకుండా చక్కగా దివ్య గారితోటే నెక్స్ట్ టాస్క్ అయితే చెప్పిండు. ఇతను ఈమెతోటి ఆడాలనుకుంటున్నా అని. అదైతే అందరినీ షాక్ చేసింది జడ్జెస్ని కూడా. ఇప్పుడు కదా అసలు మజా వచ్చేదని శ్రీముఖి గారు కూడా అంటారు అప్పుడే. సో వీళ్ళిద్దరిది మనకు ఒకటి క్వశ్చన్ మార్క్ లెక్క అయిపోయింది. రేపటి ఎపిసోడ్లో వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారని మీరు ఒకసారి గెస్ చేయండి ఎవరు గెలిచారో. సో నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం దివ్య నిఖిత గారే గెలిచారని అయితే అప్డేట్ అయితే వచ్చింది. మీరు ప్రమోలో మొత్తం చూస్తే దివ్య నిఖిత గారిదే ఎక్కువ పింక్ కలర్ బాల్స్ ఉన్నాయి. మాస్క్ మెన్ లాస్ట్కి ఇట్లా అని ఆమెకి ఇట్లా నమస్కారం పెట్టినట్టు కూడా ఉంటుంది. సో బిగ్ బాస్ ప్రమోలోనే ఇచ్చేస్తాడు, అంతగానం ల్యాగ్ చేయడు ఎవరు విన్ అయ్యిండు ఎవరు కాలేదని. సో ఇదే రియల్. దివ్య నిఖిత గారు అయితే గెలిచారు నిన్న ఆ ఒక బాల్స్ టాస్క్లో. ఇంకొక మాట చెప్పాలి, డాలియా వచ్చి మాస్క్ మ్యాన్ మీద అయితే అన్వర్త్ అని ఒక ట్యాగ్ అయితే వేస్తుంది. అది చూసినప్పుడు అయితే ఏంద్రని ఆయన వీళ్ళు ఇన్ని రోజులైంది ఇంకా బ్రెయిన్ పని చేయట్లేదు ఇలా కనిపించింది. అన్ని సిల్లీ రీజన్స్. ఫిజికల్గా అవుతాడు, ఫిజికల్గా ఒకరిని కనెక్ట్ చేస్తాడు, బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడు. బ్యాక్ బిచ్చింగ్ హౌస్లోకి పోయినాక ఈమె వేస్తుంది అందరికంటే ఎక్కువ. అట్లా ఉంటుంది ఆ హౌస్లో పోయినాక. అక్కడ హౌస్లో పోయినాక బ్యాక్ బిచ్చింగ్ చేయను అంటూలే ఉండరు. అక్కడ పోయినాక బ్యాక్ బిచ్చింగ్ తప్పకుండా వేస్తారు. అందులో ఏముంది, ఆయన అది పక్కకు పెట్టేసండి. ఫస్ట్ ఇంకోటి ఏదో మాట అన్నది, తర్వాతకి అంతా సుత్తి అనిపించింది నాకైతే. మాస్క్ మ్యాన్ మీద ఎంతమంది పడతారో అంత హైప్ వస్తుంది మాస్క్ మ్యాన్కి. కానీ షకీబ్ మీద కూడా చాలామంది వేసిర్రు, కానీ అతనికైతే మంచి టాస్క్ వస్తే ఆడలే. సో అన్నీ రియల్ అయిపోతాయి. అన్వర్త్ అన్న వాళ్ళందరికీ రియల్ అయిపోతాయి అతనికి వేసింది. కానీ మాస్క్ మ్యాన్ మీద వేసినప్పుడు మాస్క్ మ్యాన్ గెలిచి చూపెట్టిండు. సో అవన్నీ ఏమవుతాయి అంటే ప్లస్ అవుతాయి తనకి, మాస్క్ మ్యాన్కి. సో ఇక్కడ అందుకే ఈరోజు మొత్తం ఎపిసోడ్లో దివ్య నిఖిత ఇంకా మాస్క్ మ్యాన్ అంతలా హైప్ వచ్చింది. మిగతా వాళ్ళకి మొత్తం డొల్ అయింది. ఇంకా కొంతమంది అయితే టాస్క్లు కూడా ఆడలే. రేపన్నా ఆడితే రేపేమన్నా వాళ్ళకి ఫుటేజ్ వస్తుంది, లేకపోతే తుసుపుట్టానం అవుతుంది. కానీ ఎక్కువ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్న వాళ్ళకే ఎక్కువ ఓట్లు అయితే పడుతున్నాయి గైస్. మీరు డీమన్ పవన్ ఒకసారి తెలిసో తెలియదో, అతనైతే బయట బ్యానర్లు వేయించుకుంటుండు. ఎక్కడ పడితే అక్కడ అతని బ్యానర్లు ఉన్నాయి. మన కాస్త మీరందరూ రియల్ కామనర్స్కి సపోర్ట్ చేయండి గైస్. లైక్ నాగప్రశాంత్, మాస్క్ మ్యాన్, ఇంకొకరికైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ లేరో వాళ్ళకైతే తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కామనర్ అంటే రియల్ కామనర్ ఉండాలి. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు. దేనికి ఫాలోవర్స్ చెప్పింది చేస్తారు. ఇప్పుడు చాలామంది ఫాలోవర్స్ ఉంటే వ్యూస్ వస్తాయి జల్దీ, వాళ్ళకి ఫాలోవర్స్ చెప్పిన మాట వింటారు. వీళ్ళకి అందరికీ ఫాలోవర్స్ లేరు. వీళ్ళకి కేవలం ఆ టీవీ ఆడియన్సే. ఇప్పుడు ఎవరైతే బిగ్ బాస్ అగ్నిపరీక్ష చూస్తారో వాళ్ళే ఉన్నారు వీళ్ళకి. ప్లీజ్ మీరు ఎవరైతే మాస్క్ మ్యాన్, నాగప్రశాంత్ ఫ్యాన్స్ ఉన్నారో, నేను ఫోర్స్ చేయట్లేదు, మీరు తప్పకుండా మీ వాళ్ళకి ఓట్లు వేసుకోండి. ఇంకా వేరే వాళ్ళతో కూడా వేయించుకోండి. ఎందుకంటే చాలా డేంజర్ పొజిషన్ ఇది. ఎందుకంటే చెప్పలేము ఎప్పుడు ఏమవుతుందో. సో మీ వాళ్ళని మీరు చూడాలనుకుంటే తప్పకుండా ఓట్లు అయితే వేయించుకోవాలి మీరు అందరూ, ఎవరికైనా సరే. సో గైస్, ఇది ముచ్చట ఈరోజు మొత్తం. సో ఈ వీడియో అయితే ఎపిసోడ్ అయితే చాలా మంచిగా అనిపించింది. టాస్క్లు మాస్క్ మ్యాన్ కానీ దివ్య నిఖిత ఆడుతుంటే చాలా బాగా అనిపించింది. సో గైస్, వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.